నా పేరు దుమ్మాటి సుదర్శన్ బాబు, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ రోజు హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేము ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వము ఉచితంగా చదివించేటువంటి స్కీమ్. ఈ స్కీమ్ కు చెల్లించవలసిన 210 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. గతంలో 2 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చెల్లించలేదు. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించడం లేదు. ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నో సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీల కోసం తీసుకొస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు సామాన్యులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు చదువుకునేటువంటి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉందో ఆ స్కూల్ స్కీమ్ కు చెల్లించవలసినటువంటి 210 కోట్ల ఫీజులను చెల్లించలేకపోతుంది. 237 ప్రైవేట్ పాఠశాలలో 25,000 మంది పిల్లలు ఈనాడు చదువుకుంటున్నారు. ఈ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక ప్రైవేట్ స్కూల్స్ పిల్లలను ఇంటికి పంపించేస్తున్నారు. ట్యూషన్ ఫీజులు కట్టమంటున్నారు, అడ్మిషన్ ఫీజులు కట్టమంటున్నారు. ఒక్కొక్క తల్లిదండ్రుల మీద 5 లక్షల భారం పడుతుంది. మరి రోజువారీ కూలి చేసుకునేటువంటి తల్లిదండ్రులు ఈ 5 లక్షల డబ్బులు ఎక్కడికి తెస్తారని మేము సంఘం ద్వారా ప్రశ్నిస్తున్నాం. సంక్షేమం అనేది పేదల కోసమే, అది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల కోసమే. మన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలల కాలం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ₹1 ఫీజులను చెల్లించలేదు. అదే మాదిరిగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 58 కోట్ల ఫీజులు పెండింగ్ ఉన్నాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు మన సంక్షేమ భవన్ ను ముట్టడించారు, ప్రగతి భవన్ ను ముట్టడించారు. అప్పుడు ఒక 10 కోట్లను శాంక్షన్ చేసింది, ఇంకా 48 కోట్లు బాకీ ఉన్నాయి. మరి ఈనాడు ప్రభుత్వము ఎన్నో రకాల కార్యక్రమాలను తీసుకెళ్తుంది, ఎన్నో రకాల కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంది. మరి పేదలు చదువుకునే చిన్న పిల్లలు, అట్టడుగు వర్గాలు చదువుకునే పిల్లలకు కేవలం 210 కోట్లు చెల్లించలేకపోతుందంటే ఎస్సీ ఎస్టీల పైన ఉన్నటువంటి నిర్లక్ష్యం. ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవద్దు, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవద్దు, ఎస్సీ ఎస్టీ పిల్లలు పైకి రావద్దనే ఒక నిర్లక్ష్యం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మాకు అర్థమవుతుంది. ఇదే నిర్లక్ష్య వైఖరికి గనక కొనసాగిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, సోమవారం జరగబోయే అసెంబ్లీకి ఇదే పిల్లలతో, ఇదే తల్లిదండ్రులతో అసెంబ్లీని ముట్టడిస్తామని నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది, హోం శాఖ మీ దగ్గరనే ఉంది, కానీ మీరున్న శాఖలకు మీరు న్యాయం చేస్తలేరని ఈనాడు మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఈనాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఈనాడు రాష్ట్రంలో 1వ తరగతి నుంచి కానీ డిగ్రీ వరకు కానీ పీజీ వరకు కానీ చదివే పిల్లలకు ఫీజులు, స్కాలర్షిప్లు ఇస్తలేరు. మా డిగ్రీ కంప్లీట్ చేసిన మా పిల్లలు వాళ్ళ కళాశాలకు వెళ్ళి ఆ మెమోలు ఇవ్వమంటే, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వమంటే, బోనాఫైడ్ ఇవ్వమంటే మీరు మొత్తం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఇస్తామని చెప్పి వాళ్ళు ఇస్తలేరు. దానివల్ల ఎంతో విలువైన విద్యా సంవత్సరాలు ముందు పీజీ చేయాలనుకునే వాళ్ళ ఉద్దేశం మొత్తం నీరు గారిపోయి అక్కడ చదువుకోవడానికి ఇష్టం లేక, ఇక్కడ ఉద్యోగాలు రాక రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీనికంతటికి విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఈ నిర్లక్ష్య వైఖరి వీడాలి. మొన్ననే మేము సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇంత 100 మందితో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకు 5 మందితో ఎల్లుండి అసెంబ్లీని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి మా పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు, అందరం కూడా రోడ్డుపై పడతామని చెప్పి సందర్భంగా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. దయచేసి వీలైనంత తొందరగా ఈ ఫీజు బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చెల్లించాలి బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను, చెల్లించాలి బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను కొనసాగిస్తాం మారి ఆశయాలను. జై భీమ్, జై భీమ్. వినారాలి ప్రభుత్వం మొండి వైఖరి, వినారాలి ప్రభుత్వం మొండి వైఖరి. చెల్లించాలి మొండి ఫీజు బకాయిలను, చెల్లించాలి బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను.